హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మరొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అనండి. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అనమాట ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడానికి. అండ్ అలానే ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఫర్దర్గా మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ అనేది సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మనకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఆల్మోస్ట్ మనకి ఈ 2 months నుంచి చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి ఈ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి. ఇది ఒక అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అంటే మనం ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత డౌన్కి స్క్రోల్ చేస్తే ఇదిగోండి ఇక్కడ న్యూస్ అవార్డ్స్లో ఉంది కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ అని. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇదిగోండి మోర్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, ఇంగ్లీష్ లింక్ అని, దానిపైన క్లిక్ చేసి మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ మీద రిలీజ్ అయిన వేకెన్సీస్. ఇదిగోండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఇదిగోండి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది February 24th నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు March 31st అనమాట. ఈ లోపే అందరూ అప్లై చేసుకోవాలి. ఓకే. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇష్యూ అడ్మిట్ కార్డ్ ఇవన్నీ కూడా ఫర్దర్గా మెన్షన్ చేస్తాను, ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్లో అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు హ్యూమన్ రిసోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు అండి. అండ్ వాళ్ళకి ఫీజు కూడా లేదనమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ ఏదైతే ఉందో ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి బీఎస్సీ ఉండాలి, లేదనుకుంటే డిప్లొమా ఉండాలి. కొన్ని పోస్టులకి బీఎస్సీ అడిగాడు, కొన్ని పోస్టులకి డిప్లొమా అడిగాడు. బట్ 1 year ఎక్స్పీరియన్స్ బీఎస్సీ వాళ్ళకైతే, డిప్లొమా వాళ్ళకైతే 2 years ఎక్స్పీరియన్స్ అడిగాడు. బట్ టెక్నీషియన్ పొజిషన్కి మాత్రం ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదండి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి రెఫర్ చేయండి, మీరు ఈ నోటిఫికేషన్ అనేది షేర్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే బీఎస్సీ అండి, కెమిస్ట్రీ ఫిజిక్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ అడిగాడు. అలాగే డిఫరెంట్ బ్రాచెస్ అండి. ఇక్కడ చూసుకుంటే బీఎస్సీ లైఫ్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఇక్కడ ఉన్న ఏ బ్రాంచ్లో మీకు బీఎస్సీలో ఉన్న 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పొజిషన్కి మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలానే నెక్స్ట్ కేటగిరీ పొజిషన్ అండి, ఇదిగోండి ఇంకోటి టెక్నికల్ అసిస్టెంట్. దీనికి కూడా బీఎస్సీ బయాలజీ విత్ 1 year ఎక్స్పీరియన్స్. దీనికి కూడా బీఎస్సీ బయాలజీ, బయోటెక్నాలజీ, టాక్సికాలజీ, ఫార్మకాలజీ, ఇందులో ఏ బ్రాంచ్లో మీకు బీఎస్సీ ఉన్న 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఇంకొక పొజిషన్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్, లేదనుకుంటే డిప్లొమా కంప్యూటర్ సైన్స్ విత్ 2 years ఎక్స్పీరియన్స్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి టెక్నికల్ అసిస్టెంట్లో ఇంకొక పొజిషన్ అండి, డిప్లొమా మెకానికల్లో ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ కేటగిరీ పొజిషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్లో ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే. ఈ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా అప్లై చేయొచ్చు. అలాగే డిప్లొమా ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఈ బ్రాంచెస్లో ఉన్న టెక్నికల్ అసిస్టెంట్కి మాత్రం డిప్లొమా అయితే 2 years ఎక్స్పీరియన్స్, బీఎస్సీ అయితే 1 year ఎక్స్పీరియన్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఓకే. ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అవుద్ది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నోటిఫికేషన్ షేర్ చేయండి. అండ్ టెక్నీషియన్ పొజిషన్కి వస్తే ఇదిగోండి టెక్నీషియన్ పొజిషన్కి వస్తే దీనికి మాత్రం 10th class విత్ ఐటీఐ 55% మార్క్స్ ఉండాలి. ఇదిగోండి 10th standard ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్ విత్ మినిమం 55% మార్క్స్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఆర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అన్నాడు. దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ అడిగాడు కదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్, దీనికి మాత్రం మ్యాండేటరీ ఏం కాదు, డిజైరబుల్ అని ఇచ్చాడు, మ్యాండేటరీ ఏం కాదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఐటీఐలో ఏ ట్రేడ్స్కి ఎలిజిబిలిటీ ఉందంటే ఇదిగోండి రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ఒకటి, అండ్ అలానే ఎలక్ట్రానిక్ మెకానిక్ ఒకటి, ఇదిగోండి ఎలక్ట్రానిక్ మెకానిక్, అలానే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అండ్ ఫర్దర్గా చూసుకుంటే అలానే ఎలక్ట్రీషియన్ పొజిషన్ ఒకటి, అలాగే క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్.
ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్‌లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చనమాట. ఓకేనా? ఇది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్‌కి 3 పేపర్స్ ఉంటాయి. ఓకేనా? అలాగే టెక్నీషియన్ పొజిషన్‌కి కూడా 3 పేపర్స్ ఉంటాయి. ఇదిగోండి. టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే మీకు డిప్లొమా, గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో ఉంటది. ఇంగ్లీష్‌లో ఉంటది ఎగ్జామ్ అనేది. 200 మార్క్స్ 3 అవర్స్ డ్యూరేషన్. ఇక టోటల్‌గా 3 పేపర్లు అని చెప్పాను కదా! 3 పేపర్లు ఎలా డివైడ్ చేశారంటే పేపర్ 1 1 అవరు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటది. 50 క్వెషన్స్ 100 మార్క్స్ అంటే ఈచ్ రైట్ ఆన్సర్‌కి 2 మార్క్స్ అనమాట. ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉండదు. అండ్ పేపర్ 2 చూసుకుంటే ఇక టోటల్‌గా జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈచ్ స్ట్రీమ్ 25 క్వెషన్స్ ఉంటాయి. 75 మార్క్స్ ఈచ్ స్ట్రీమ్ అంటే 3 మార్క్స్ 1 రైట్ ఆన్సర్‌కి. రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ ఉందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ పార్ట్ 3 చూసుకుంటే మీ కన్సర్న్ సబ్జెక్ట్ పైన ఉంటది. ఇవి 100 క్వెషన్స్ ఉంటాయి. 300 మార్క్స్. అంటే రైట్ ఆన్సర్ 3 మార్క్స్. ఇక్కడ కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంది. రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ అనమాట. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే టెక్నీషియన్ పొజిషన్ అండి. ఇది కూడా సేమ్ 3 పేపర్లు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటది. ఎస్ఎస్‌సి ప్లస్ ఐటీఐ స్టాండర్డ్‌లో ఉంటది. 150 క్వెషన్స్ 2½ అవర్స్ డ్యూరేషన్ అనమాట. ఓకే. అండ్ ఇక్కడ పేపర్ 1లో చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 క్వెషన్స్ 100 మార్క్స్ నో నెగెటివ్ మార్కింగ్. అండ్ పేపర్ 2 చూసుకుంటే జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వెషన్స్ 75 మార్క్స్. ఈ రైట్ ఆన్సర్ 3 మార్క్స్, రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్. సేమ్ ప్యాటర్న్ అంతా ఒకటేనండి. అండ్ ఇక్కడ పేపర్ 3లో చూసుకుంటే డిప్లొమా వాళ్ళకైతే 100 క్వెషన్స్ ఇచ్చాడు. ఐటీఐ వాళ్ళకైతే 50 క్వెషన్స్ ఇచ్చాడు. 150 మార్క్స్. నెగెటివ్ మార్కింగ్ సేమ్ 1 నెగెటివ్ మార్కింగ్. అండ్ అలాగే అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే ₹500 ఆన్‌లైన్‌లో పే చేయాలి. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్‌లైన్‌లో పే చేయాలన్నమాట. ఓకే. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి బెనిఫిట్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ సర్వీస్ చూసుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇదంతా కూడా ప్యూర్‌లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. సో, డెఫినిట్‌గా మంచి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్, క్వార్టర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి అకామిడేషన్ ఇస్తాడనమాట. హౌస్ అంటే మనకి కాలనీ ఉంటది. హౌసింగ్ కాలనీ. లేదనుకుంటే హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. సో, డెఫినిట్‌గా యుటిలైజ్ చేసుకోండి అందరూ కూడా. అండ్ అక్కడ ఏజ్ క్రైటీరియా చూసుకున్నాం కదండీ! దాంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టు ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్. అలాగే పీడబ్ల్యూడీలో అన్‌రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి యాస్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ఉంటదనమాట. అండ్ ఎలా అప్లై చేయాలంటే మనం ఆల్రెడీ కన్సర్న్ వెబ్‌సైట్ నుంచి ఇక్కడికొచ్చాం కదండీ! ఇదిగోండి. ఈ వెబ్‌సైట్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. మనకి అప్లికేషన్ అనేది ఓపెనింగు మార్చ్ 24 నుంచి స్టార్ట్ అయింది. మీరు అప్లై చేసుకోవచ్చు. ₹500 అనేది ఆన్‌లైన్‌లో ఫీజ్ అనేది పే చేయాలనమాట. ఓకేనా? ఇవండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.